తలసానిని సనత్ నగర్లో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ముమ్మాటికి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పాల్సిందేనని అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పితేనే తలసానిని సనత్ నగర్ నియోజకవర్గంలో తిరగనిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయ సందర్శనకు వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తలసాని చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ బాధ పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్లగాని సీఎం రేవంత్ రెడ్డి పట్లగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించి నిరసన శాంతియుతంగా నిర్వహిస్తున్నామని, మరోసారి అవాకులు చెవాకులు పేలితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజల విరాళాలను తన విరాళాలుగా చెప్పుకునే తలసాని స్థాయి మరచి సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రావు, నవీన్ రాజ్, కొమ్ము రవీందర్, శ్రీకాంత్ యాదవ్, దేవులపల్లి రవికిరణ్, సత్యనారాయణ యాదవ్, నరేష్, సాయి గౌడ్, రజనీకాంత్, రమేష్, అమీర్పేట్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ రాజరాజేశ్వరి, పద్మావతి, అమృత తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ఎస్ఆర్ నగర్ డివిజన్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేయడం జరిగింది. దేనివల్ల అంటే మాంకాళి టెంపుల్ దగ్గర మా సీఎం గారి గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. అలాగే ఆయనకు బేసినట్టుగా క్షమాపణ చెప్పేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు సనత్ నగర్ కాన్స్టిట్యూషన్ లో జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఈ నిరసన కార్యక్రమాలు యథావిధిగా ఉధృతంగా చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కోటమి. ఈ రోజు మేము ప్రొడక్ట్ చేసిన కారణం ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇష్టం వచ్చినట్టు మా రేవంత్ రెడ్డి అన్న గారిని, మా ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్ల ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మేము ఎక్కడైనా సరదార్ కాన్స్టిట్యూషన్ లో తిరగనీయం శ్రీనివాస్ యాదవ్. ఇది శాంతియుతంగా చేస్తాం. ఇది ఇంకా లేకపోతే మీరు క్షమాపణ చెప్ప యుద్ధం లాగా చేస్తాము. శాంతియుతం కోసమే మీరు ఎంత నుంచి పారిపోయారు. ఇక యుద్ధం చేస్తే సరదార్ కాన్స్టిట్యూషన్ లో మీరు తిరగలేరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు బహిరంగంగా మా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వచ్చారు. మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఇంత శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని బీఆర్ఎస్ కి వెన్నులో వణుకుపుడుతుంది. ఇంత ఇవాళ వచ్చేసి వెనక నుంచి పారిపోయారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఎన్నాళ్ళు ఇలా పారిపోతారు. మా రేవంత్ అన్నకు క్షమాపణ చెప్తే సరిపోతుంది. మేము ఇలా ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ధర్నా చేస్తూనే ఉంటాం. ఇలా ఎన్నో వెనక నుంచి వెళ్ళిపోతుంటారు. మా రేవంత్ అన్నకు క్షమాపణ చెప్పాల్సిందే. మేము మీ మీద ఎన్నిసార్లు మీకు చెప్పినా కూడా మీకు అది అర్థం కావట్లేదు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్న గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు రిటర్న్ తీసుకోమని చెప్తున్నాము. మీరు అయినా వినిపించుకోవట్లేదు. ఈ నిరసన ఇక్కడితో ఆగదు. మీరు ఎట్లయితే రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారో మేము కూడా దాని గీత దాటవలసి వస్తుంది. మీరు మర్యాదగా మీ వినతిని మార్చుకుంటేనే బాగుంటది. లేదంటే ఇది కొనసాగుతూనే ఉంటది. ఇది మామూలుగా శాంపిల్ మాత్రమే. ఇంకా మీ ఇళ్ళని ముట్టడిచ్చి ఇంకా చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ.